ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మంచి స్వప్నము, అది మంచి జరగనుంది, ఒక పూర్వజన్మ కర్మను తొలగించేటువంటి శక్తి ఈ స్వప్నానికి ఉందనేటువంటి విషయం పర్టికులర్గా మీకు ఏదైనా స్ట్రాంగెస్ట్గా ఉండే ఇది మీకు కళ్ళలోకి వచ్చిందంటే ఒక పెద్ద కొండ లాంటిది కానీ, లేకపోతే ఒక మంచి చూడండి పోలీసులే ఒక మంచి పని చేస్తున్నట్టుగా రావడం కానీ, లేకపోతే మనకి ఏదైనా ఒక దేవాలయం రావడం, మీరు అక్కడ ఏదైనా సేవ చేస్తున్నట్టుగా రావడం, పసుపు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏ స్వప్నం వచ్చినా అది ఏ ఫామ్లో ఉంది అనేటువంటిది చూసుకోవాలి. ఒకసారి నాకు ఒక కర్కాటక లగ్నం అతనికి పాపం ఎప్పటి నుంచో జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటే అతనికి ఒక శివాలయంలో శివుడికి గంధం పూస్తున్నట్టుగా వచ్చిందని చెప్పాడు నాకు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, బాబు నీకు వెంటనే జాబ్ వస్తుంది, బికాజ్ ఆఫ్ అక్కడ యాక్టివ్ అయింది, నీకు జాబ్ యోగం యాక్టివ్ అయింది అన్నప్పుడు నేను అడిగాను, అక్కడ ఇంకేదైనా రెడ్ కలర్ ఏదైనా ఉందా నీకు అంటే, అవును సార్ నేను ఆ రోజు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక పంచె లాంటిది పై పంచె వేసుకొని చేస్తున్నాను అన్నాడు. సో 100% నీకు జాబ్ వస్తుందని చెప్పి. అంటే ఏంటంటే ఒక స్వప్నం అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనకి ముందుగా జరగబోయే అంశాన్ని అది ఇండికేట్ చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా ఆయిల్ రాకూడదు, ఆయిల్ పడిపోయినట్టు ఆయిల్ అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం వీరు హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కర్కాటకం వారు. అలాగే ఒకసారి అయితే ఒక అతనికి అన్ని ముళ్ళు చెట్లు వచ్చాయి కళ్ళలోకి. ముళ్ళు చెట్లు వచ్చినప్పుడు నన్ను అడిగాడు, ఏంటి సార్ ఈ ముళ్ళు చెట్లు వచ్చాయి, ఏంటి పరిస్థితి అంటే, కొంచెం ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్స్ ఉందండి, అనవసరమైన ఎక్స్పెండిచర్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మీరు ఇంట్లో ఉండేటువంటి ఏ ఖర్చు అయినా మీరే పెడుతుంది, మీ చేతుల మీద పెట్టండి, అప్పుడు అది నల్లిఫై అవుద్దని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటంటే యాక్చువల్గా అతనికి అంటే ఎవరితోనో సరదాగా వెళ్ళి ఒక ఫ్రెండ్తోనో ఎవరితోనో అక్కడ అనుకోని సందర్భంలో ఈయన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వచ్చిందనమాట. అట్లా అంటే దానివల్ల దానికి కొంత ఇబ్బంది పడ్డాడు, తర్వాత రిలీఫ్ అయ్యాడు. కానీ చెప్తున్నాను నేను మీకు. సో అటువంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి అది చాలా రేరెస్ట్గా జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ఎలా అంటే ఏదైనా పుష్పాలు కనుక అందమైన పుష్పాలు వస్తే వీళ్ళకి గృహయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి కర్కాటకం వారికి. అలా కాకుండా ఆ పుష్ప సంబంధించిన ఏవైతే పాడైపోయినట్టుగా వచ్చిందంటే అప్పుడు ఆ కర్కాటకం వారికి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వెరీ క్లియర్లీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమయంలో వాహనం కానీ గృహం కానీ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడడమో చేశారు, అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి
అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా, దాని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది, మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి. మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటర్, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటర్, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే, నాకు మెలకు వచ్చిందంటే, అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు. ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళ కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది. విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.